హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసు సబార్డినేట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి 7th ఆర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జిఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల్ని అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడానికి అఫీషియల్గా ఈ 2 జాబ్ రోల్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 7th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ లేదా 10th పాస్ అయినా లేదా ఫెయిల్ అయినా కూడా మీరు అప్లై చేసుకునే విధంగా మనకి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను కూడా మనకి ఇక్కడ అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్కిల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఒకవేళ మీకు సంబంధించినటువంటి డిగ్రీలో కంప్యూటర్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే లేదా కంప్యూటర్స్ రిలేటెడ్ డిగ్రీ కనుక మీరు చేసినట్లయితే అంటే బీటెక్లో సిఎస్సి కానీ ఐటీ కానీ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ ఈ విధంగా కంప్యూటర్స్ అనేటువంటి సబ్జెక్ట్ కలిగినటువంటి డిగ్రీ మీరు కనుక చేసి ఉన్నట్లయితే ఈ సర్టిఫికేట్ అయితే మీకు అవసరం లేదు. ఎవరైతే కంప్యూటర్స్ అనేటువంటి సబ్జెక్ట్ లేనటువంటి డిగ్రీ చేశారో సో వారికి సపరేట్గా ఎంఎస్ ఆఫీస్ లేదా పీజీడీసీఏ ఆర్ డీసీఏ అనేటువంటి పర్టికులర్ సర్టిఫికేట్ అయితే సపరేట్గా కలిగి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి 7th క్లాస్ లేదా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ని ఏపీసీఓఎస్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించిన రూల్స్ని అప్లికబుల్ చేస్తూ రూల్స్ని అనుసరిస్తూ ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి 18,500 రూపాయలు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 8th డిసెంబర్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. జస్ట్ ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకుంటే చాలు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా మెరిట్ బేసిస్ కింద షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రీజనల్ జిఎస్టీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏపీకి సంబంధించిన అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ కాబట్టి సో ఈ పోస్టులకి సంబంధించి అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో ది ఏపీసీటీడీ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ది రీజనల్ జిఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ తిరుపతి ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మనకి అడ్రస్ అయితే ఇచ్చారు. వారు పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి అటెస్టేషన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో కలిపి మీరు ఈ పర్టికులర్ అడ్రస్కి నెక్స్ట్ మంత్ 8th లోపు పంపించాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీ యొక్క ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేస్తుంటే 7th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు పంపించాలి. అదే మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి అప్లై చేస్తుంటే ఎలిజిబిలిటీ ఏంటి డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీ సర్టిఫికేట్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి పీజీడీసీఏ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు కలిపి మీరు అప్లికేషన్ అయితే పంపించాలి. సో ఇక్కడ మనకి పర్టికులర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ఇంకా అదర్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలిపి మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. దేర్ ఫోర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ with the details as per the application form enclosed with this advertisement along with the copies of the following attested documents and submit their applications in the box provided at regional GST audit and enforcement office
తిరుపతి 7th ఫ్లోర్ ఏ బ్లాక్. ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పద్మావతి నిలయం తిరుపతి విత్ ఇన్ ది డేట్ అండ్ టైమ్ స్పెసిఫైడ్ అబోవ్ ఆర్ ది అడ్రస్ ఇన్ ది రిజిస్టర్ పోస్ట్ షుడ్ రీచ్ ది ఆఫీస్ విత్ ఇన్ ది డ్యూ డేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి పర్టికులర్ అడ్రస్ ఏదైతే ఉందో రీజనల్ జిఎస్టీ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ తిరుపతి 7th ఫ్లోర్ ఏ బ్లాక్, ది కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ పద్మావతి నిలయం తిరుపతి అని చెప్పేసి అడ్రస్ ఏదైతే ఉంది ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు సంబంధించిన అప్లికేషన్స్ని విత్ ఇన్ ద టైంలో పంపించాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో లేట్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ సపరేట్లీ అబౌట్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూ చేసి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. రిజర్వేషన్ విల్ బి డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నాట్ టు ఫాల్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ టెంప్టేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి అంటే మీరు వారికి సో టెంప్ట్ అయితే అవ్వద్దని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని జిల్లాల వారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని తిరుపతికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టారు. 25th నవంబర్ నుంచి 8th డిసెంబర్ వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇది నోటిఫికేషన్ అండ్ ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఇక్కడ మనకి పీడిఎఫ్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఈ పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కొంచెం బ్లర్గా ఉంది, అయినా కూడా వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామే కాబట్టి ఇదే మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టేషన్ చేసినటువంటి మీ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వారు మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో కూడా కలిపి ఒక ఎన్వలప్లో పెట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు నెక్స్ట్ మంత్ 8th లోపు వారు ఇచ్చినటువంటి అడ్రస్కి పంపించండి. సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.